వెల్కమ్ టు జయభరసన. అందరికీ నమస్కారం. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ మేనిఫెస్టో ఇప్పటికి రిలీజ్ అయింది. దాంట్లో 2019, 2024 ఎలక్షన్ మధ్య మేనిఫెస్టోలో ఉన్నటువంటి కొత్త విషయాలు ఏంటి, అసలు వైసీపీ అభిమానులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏం ఊహించినాయి, మేనిఫెస్టోలో ఏమున్నాయి, వాటి గురించి ఒకసారి మనం పరిశీలిస్తే, వైఎస్ఆర్ చేయూత గతంలో 15,000 ఇచ్చేవారు సంవత్సరానికి, ఇప్పుడు 30,000. వైఎస్ఆర్ కాపు నేస్తం గతంలో 60,000 ఇచ్చేవారు, ఇప్పుడు 1,20,000. అంటే 60,000 అంటే సంవత్సరానికి 12,000, ఇది సంవత్సరానికి 24,000 ఇస్తున్నారు. నెక్స్ట్ అమ్మఒడి గతంలో 15,000 ఇచ్చేవారు, ఇప్పుడు 17,000. 4 వైఎస్ఆర్ సున్నా వడ్డీ 3 లక్షల వరకు సున్నా వడ్డీ, అంటే వడ్డీ లేని రుణాలు డ్వాక్రా మహిళలకు. 5 2 విడతల్లో పెన్షన్ 3,500 వరకు పెంచుతారనమాట. అంటే ఫస్ట్ విడత ఇప్పుడు 3,000 ఇస్తున్నారు, 250 పెంచుతారు. రెండో విడత ఇంకో 250 పెంచి 3,500 వరకు. 6 అర్హులైన వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకు కూడా ఇళ్ళు కట్టించే ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడైతే దగ్గర 24 లక్షల ఇళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి శాంక్షన్ చేస్తే 6 లక్షల ఇళ్ళే కట్టడం పునాదుల స్థాయిలోనూ కొన్ని స్లాబ్లేస్ ఉన్నాయి, పూర్తి కూడా అవ్వలేదు. 7 వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 4 దఫాల్లో గతంలో 45,000 ఇచ్చేవారు, ఇప్పుడు 1,05,000. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు సాది తోఫా, అంటే పెళ్ళైన వాళ్ళకి, అంటే పెళ్ళైన వాళ్ళకి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి 50,000 అని, 75,000 అనుకుంటాను. బీసీలకి ఏమో 55,000. అలాగే ముస్లిమ్స్కి కూడా 40,000, 50,000 ప్రకటించారు. దాని టీడీపీ గవర్నమెంట్ అయితే 1,00,000 రూపాయలు, 2 లక్షలు కూడా పెంచడం జరిగింది. 9 రైతు భరోసా 13,500, దాన్ని ఇప్పుడు 16,000కి చేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలో పెట్టినటువంటి మేనిఫెస్టో. అంటే గతంలో అటు చూసుకుంటే ఇదంతా అని నాకైతే అంత అనిపించలేదు, వాస్తవం చెప్పుకుంటే. నవరత్నాలు అనేది అప్పటివరకు ఏ పార్టీ కూడా అలా ప్రకటించకపోవడంతో ఒక హైప్ క్రియేట్ అయింది. ఇందులో కొత్తగా చెప్పింది ఏమీ లేదు. చాలామంది అనుకున్నారు ఏంటంటే ఇది డ్వాక్రా రుణమాఫీ కానీ రైతు రుణమాఫీ కానీ ఉంటుంది, ఒక కొత్త వెలుగును చిమ్ముతుంది, వైసీపీ కార్యకర్తల్లో ఒక సంతోషాన్ని, ఒక ఆనందాన్ని కలిగించే విధంగా మేనిఫెస్టో ఉంటుంది అన్నారు. కానీ ఊహించినంత లేదు. దీంట్లో కొంతమంది వైసీపీ కార్యకర్తలే భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచడం జరుగుతుంది. ఓకే, జై భీమ్ అందరికీ.